నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే హైకోర్టులో కూడా మనకి అన్ని హైకోర్టులో కూడా ప్రాక్టీస్ ఉంది. మీకు ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, మీకు ఈరోజు అంశం ఏంటంటే 498A. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీసీ అనేది ఎరైజ్ అవుతుంది. జూలై 1 నుంచి మనకి బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత అన్న ఐపీసీ అనేది వస్తుంది. అంటే మన తెలుగులో చెప్పాలంటే ఈ ఐపీసీ ఎరైజ్ అయిపోయి ఐపీసీ ప్లస్లో బిఎన్ఎస్ వస్తుంది. దీనికి వచ్చేసరికి 85 గుర్తుపెట్టుకోండి, 85 బిఎన్ఎస్ 85 కింద 498A అనేది మారుతూ ఉంది. దానికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, ఈ 498A అనేది మహిళల్ని హరాస్మెంట్ చేసినప్పుడు అత్తమామల పైన అలాగే భర్త పైన ఆడబిడ్డల పైన పెట్టే కేసుని 498A సెక్షన్ అంటారు. దీని ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 41A దాని ప్రకారం అంటే అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు అరెస్ట్ అనేది లేదు. చాలామంది అడుగుతున్నారు, సార్ మరి అత్తమామలు పెద్దవాళ్ళు కదా, మరి వారిపైన అరెస్ట్ ఉందని. వారిపైన కూడా అంటే 498A సెక్షన్లో ఎవరైనా సరే అత్తగారు కానీ మామయ్య గారు కానీ అరెస్ట్ చేస్తే అలాంటి అరెస్ట్ చేసే అవకాశాలు లేవు, మీకు స్టేషన్ బెయిల్ వస్తుంది. అలాగే చాలామంది అడుగుతారు, మరి 498Aలో మరి ఆడబిడ్డల పరిస్థితి, ఆడబిడ్డల పరిస్థితి కూడా ఏమీ లేదు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయరు. మీరు దానికి సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ అంటే సెక్షన్ సిఆర్పిసి 482 ఇప్పుడు పోయిందిలేండి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ నేను చెప్తాను. ప్రజెంట్ అయితే సెక్షన్ సిఆర్పిసి 482 కింద మీరు క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మీకు ఒక విషయం చెప్పాలి. కాకపోతే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో 498A కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అవసరం లేదు. దీని గురించి ఆనరబుల్ హైకోర్టు వారు, ఏపీ హైకోర్టు వారు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే కాకుండా గుర్తుపెట్టుకుని ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే, దీని గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు ఏం చేయాలి అంటే, మీకు 498A ఉన్నప్పుడు అనుభవజ్ఞ న్యాయవాదిని సంప్రదించినప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క 498కి సంబంధించి ఆటోమేటిక్గా అన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. అలాగే ట్రయల్లో కూడా మంచి అనుభవజ్ఞ న్యాయవాదిని మీరు సంప్రదించినప్పుడు ఈ ట్రయల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 498A అనేది కూడా ఎరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి 498Aలో అత్తమామలు అరెస్ట్ చేయకూడదు. వాళ్ళని ట్రయల్లో అంటే వాళ్ళ ఛార్జ్షీట్లో వాళ్ళ పేరునప్పుడు ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ నడిచిన తర్వాత ఆటోమేటిక్గా వారికి ఆ యొక్క కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కాండి. మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం 9948090355 నెంబర్కి ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నమస్తే.